దళితులు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. లగచర్ల బాధితులకు అండగా దళిత గిరిజన రైతులతో కలిసి మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నాలో పాల్గొన్నారు. ఫార్మా కోసం గత ప్రభుత్వం కేటాయించిన భూమిని ఉపయోగించుకోవాలని మాలోతు కవిత కోరారు. గిరిజనుల వల్లనే కాంగ్రెస్ గెలిచిందని, ఆ విషయం రేవంత్ సర్కార్ గుర్తుపెట్టుకోవాలన్నారు. గిరిజనులకు వెంటనే సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు పోయిండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్పోడిని అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఒకటే మేము మొదటి నుంచి మాట్లాడేది కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా గిరిజనులకైతే అయితే అక్కడ ఫార్మా కారిడార్ అంటారు, ఫార్మా కారిడార్ కానీ ఫార్మా విలేజ్ కానీ మీరు ఏదన్నా ఉంటే దయచేసి తండావాసుల దగ్గర కానీ తండాలో ఉన్న వాళ్ళ ల్యాండ్స్ గుంజుకొని పెట్టడం కాకుండా ఫార్మా సిటీ కోసం ఆల్రెడీ గతంలో 14,000 ఎకరాలు కూడా పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది. కాబట్టి చాలా జాగా అక్కడ ఉంది. మీరు అక్కడ ఎట్లా మనకు అభివృద్ధి కావాలి, మీరు చాలా కారిడార్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టండి, చాలా సంతోషం. కానీ గిరిజనులనే టార్గెట్గా చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు వెనక తిరిగి ఆలోచించాలి. ఇవాళ గిరిజనుల వల్లనే ఇవాళ దాదాపు మీరు 63 సీట్లు గెలిచినంటే మా లంబాడకు సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు పూర్తి స్థాయిగా మీకు మద్దతు ఇవ్వడం వల్లే మీరు ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. మీరు కనీసం అదైనా మనసులో పెట్టుకుని ఆ జ్ఞానమైన ఉండి ఖచ్చితంగా మీరు గిరిజనుల యొక్క జోలి యొక్క లగచర్లే కాదు